వాటికి సంబంధించి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ న్యూక్లియర్ వార్కి దారితీయొచ్చంటూ వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయితే పదే పదే ఇదే అంశాన్ని ప్రపంచ వేదికల మీద, మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో న్యూక్లియర్ వార్కి దారితీసే అవకాశం ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్కి సంబంధించి ఆ టార్గెట్స్ ఎక్కడున్నాయి, వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది ఇండియా. మరి ముఖ్యంగా ఇండియా ఎప్పుడైతే ప్రెషర్ చేయడం ప్రారంభించిందో, రిస్ట్రిక్షన్స్ కావచ్చు లేకపోతే ఆ ఒత్తిడిని ప్రారంభించిందో, అక్కడి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ పోస్టులకు సంబంధించి ఓ లుక్కేసిందో నజరేస్తుంది భారత్. ఇటు పాకిస్తాన్ అణుస్థావరాల టార్గెట్గా ఇండియా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో న్యూక్లియర్ స్థావరాలని భారత్ గుర్తించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా కరాచీ కావచ్చు, చస్మా కావచ్చు, లాహోర్, రావల్పిండి, సర్గోదాలు పాక్ న్యూక్లియర్ స్థావరాలన్నట్టు ఇటు భారత్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పాకిస్తాన్ ఇటు న్యూక్లియర్ యుద్ధానికి దారితీయొచ్చంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఒక్కటే అంటోంది పాకిస్తాన్, ఇక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తూ ఉంటుంది. ఇదేవరో మేము దాచుకుంటున్నామా? ఇటు భారత్ కోసం 130 టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్ ఏ స్థాయిలో భయపడిపోతోందో, పాకిస్తాన్ ఏ స్థాయిలో వణికిపోతోందో, పాకిస్తాన్ భయానికి కారణం ఏంటో ప్రస్ఫుటిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. ఇంట్రెస్టింగ్, ఇక్కడ న్యూక్లియర్ యుద్ధానికి కనుక దారితీసే పరిస్థితులు వస్తాయి. పాకిస్తాన్ ఒకటే అంటోంది, ఒకవేళ పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తే కనుక ఇంకా ఆలోచించకుండా న్యూక్లియర్ వెపన్స్ని వదిలేస్తామంటూ న్యూక్లియర్ యుద్ధానికి దారితీస్తుందంటూ పాకిస్తాన్ చెబుతోంది. అయితే ఇక్కడ ఒక్కసారి దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. న్యూక్లియర్ స్థావరాలు ఒక్కసారిగా ఆ ఇమేజెస్ కనుక చూస్తే అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏ ప్రాంతాలకు సంబంధించి అనేది పూర్తిగా ఆ స్థావరాల మీద ఒక లుక్ వేసింది భారత్. పూర్తిగా వాటిని స్టడీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, ఒక్కసారిగా లొకేషన్స్ మార్చే అవకాశం, లేకపోతే తమ దగ్గర ఉన్న ఆయుధాలని చాలా సెక్యూర్ చేసుకునే పొజిషన్, లేకపోతే చాలా శాటిలైట్స్కి కూడా దొరకకుండా ఆ ప్రయోగాలు చేసే సందర్భము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందులో పాకిస్తాన్ ఎక్కడైనా ఏ అంశంలోనైనా కాస్త వ్యతిరేకత అనే అంశానికి ప్రచురించి వ్యక్తమైన సందర్భంలో ఇటువంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చి మళ్ళీ వాటిని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ గత చరిత్ర చూడండి, తిండి లేకపోయినా పర్వాలేదు, 1000 ఏళ్ళు పోరాడేందుకు న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధం చేసుకుంటామంటూ కూడా యుద్ధానికి మీరు సన్నద్ధం అవుతా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పాకిస్తాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఆ స్థావరాలకు సంబంధించి పూర్తిగా స్టడీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా అమెరికా సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ తానుగా డెవలప్ చేసుకున్న కొన్ని సిస్టమ్స్ కావచ్చు, దాంతోపాటు భారత్కి సంబంధించి కొన్ని టెక్నాలజీస్ కావచ్చు. ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి మాటిమాటికి ఇటు ఇజ్రాయెల్ దగ్గర బలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఇక్కడ షార్ట్ రేంజ్, దాంతోపాటు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో. ఒకవేళ అవి కనుక భారత్కి ఇవ్వగలిగితే అఫ్కోర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఇంటర్సెప్టర్స్కి సంబంధించి ఈ న్యూక్లియర్ వెపన్స్ని కూడా గాల్లోనే పేల్చగల సత్తా మన దగ్గర కూడా ఉంది. కానీ అడ్వాన్స్డ్ మూవ్, ఎందుకంటే టర్కీ కావచ్చు, లేకపోతే ఒకవేళ చైనా కూడా ఒకవేళ పూర్తి స్థాయిలో సపోర్ట్కి వెళితే వాటిని ఎదుర్కొనే సందర్భంలో న్యూక్లియర్ వార్ సంబంధించి వెళ్ళే నేపథ్యంలో ఆ వార్ హెడ్స్ని ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఎదుర్కోవడానికి ఇంటర్సెప్టర్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారిన ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర 180 న్యూక్లియర్ వెపన్స్, సుమారు 170 నుంచి 175 మాట వినిపిస్తోంది. బహుశా ఇంకా ఉండే అవకాశం ఉందనుకున్నా కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడి నుంచి చూసుకుంటే
షార్ట్ రేంజ్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి, షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు భారత్కి చేయూతనిచ్చే సందర్భంలో ఆయన ఒకటే అంటున్నారు, I spoke today with the Indian Prime Minister Narendra Modi and expressed my condolences and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. Following the Islamic terrorist attack in Kashmir అని చెప్తున్న పరిస్థితి. నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. మై కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ అంటే సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది అంటూ కూడా ఘటనకు సంబంధించి. అలాగే and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. ఇటు ఇజ్రాయెల్ ప్రజల తరపున భారతీయులకి సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ థ్యాంక్డ్ మీ ఫర్ షేరింగ్ ఇన్ ఇండియాస్ గ్రీఫ్ అండ్ emphasized Prime Minister Modi thanked me for sharing India's grief and emphasized that our two countries stand shoulder to shoulder in the critical fight against murderous terrorism అంటూ చెప్పుకొస్తూనే we also discussed advancing the transport and communications corridor initiative which will connect Asia via Saudi Arabia and Israel to the European continent. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక ఒక అడుగు ముందుకు వేస్తుంది ఇజ్రాయెల్. ఏమంటోంది, ట్రాన్స్పోర్ట్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా మీరు గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థని ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది అనుకోండి, దెబ్బతీయడం కాదు దెబ్బ తీసేస్తుంది అనుకుందాం. ఎందుకంటే మొసాద్ ఇక్కడ రంగంలోకి దిగుతుంది ఒకవేళ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కనుక రంగంలోకి దిగుతాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ని, న్యూక్లియర్ వార్ హెడ్స్ని కనుక సిద్ధం చేస్తే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? భారత్ వాటిని ఎలా ఎదుర్కోగలదు? ఇప్పటికి సచిన్ థ్యాంక్ యూ. పాకిస్తాన్ కి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ ఒక్కో మూవ్ అనేది ఒక్కో అలజడి సృష్టిస్తోంది. డెఫినెట్ గా వాళ్ళు దాని నుంచి కోరుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒకవైపుగా భారత్ ఇండో పాక్ బార్డర్ మొత్తాన్ని కూడా ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకోవడం, సీవేస్ ద్వారా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండడం, నావీ సిద్ధంగా ఉండడం, ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉండడం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఈ మాటలు సరిపోతాయి పాకిస్తాన్ అలజడి సృష్టించడం కోసం. వచ్చిన ఇప్పటికే మనం విన్నాం, నవాజ్ షరీఫ్ కార్గిల్ యుద్ధం టైంలో ఆయన చాలా క్లియర్ గా భారత్ అంటే ఏంటి, భారత్ ఏ విధంగా చేయగలదు, భారత్ పాకిస్తాన్ ఎలా ఉరికించగలిగింది, ఏకంగా అటు పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు సైతం విడిపించి పరుగులు తీయించగలిగింది భారత ఆర్మీ. అటువంటి సినారియో కల్లారా చూసినట్టు నవాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా తన సోదరైనటువంటి ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు, భారత్ తో పెట్టుకోవడం అంటే కొరుబుతో తల దూవుకున్నట్టు అవుతుంది, అంత ఈజీగా మనం భారత్ ఎదిరించలేమని చెప్పి చాలా క్లియర్ చెప్పుకొచ్చారు. అటువంటి వ్యక్తులు భారత్ ను రుచి చూశారు కాబట్టి ఆల్రెడీ చెప్తున్నారు. అంతేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ఆయన కుటుంబాన్ని వేరే దగ్గరికి పంపించేశారు, వేరే దేశాల్లో ఉండిపోయింది. ఆయన ఎక్కడున్నారనే విషయం ఇప్పటికీ 24 గంటలు కావస్తోంది. ఏకంగా పాక్ ప్రజలు కానీ పాక్ ప్రజాప్రతినిధి పసిగట్టలేకపోతున్నారు ఎక్కడున్నారు ఆయన విషయం పైన. సో ఇప్పుడు ఏదో కేవలం అన్ని కవ్వింపు చర్యలే. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం, ఇక్కడ న్యూక్లియర్ స్థావరాలని గుర్తించగలిగాం భారత్ అని అంటుందనంటే ముసాద్. ఇప్పటికీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సచిన్, ముసాద్ అనేది ఇజ్రాయెల్ కి చాలా బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ విభాగం. సో ముసాద్ అనేది మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ అనేది అటు లెబనాన్ పైన, సిరియాల పైన దాడులు చేస్తున్న క్రమంలో, హమాస్ పైన దాడులు చేస్తున్న క్రమంలో ఇటు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున సంస్థలకి మద్దతు వచ్చింది. అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగే ఈ ముసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ అటువంటి విషయాలు ముందస్తుగా పసిగట్టగలిగింది. ఇంటెలిజెన్స్ ద్వారా వారి సమాచారం తెలుసుకోగలిగింది, వారిని మట్టు పెట్టగలిగింది. ఇన్ఫాక్ట్ పేజర్ లాంటివి పేలా చూసారా, అప్పుడు కూడా ముసాద్ లాంటివి చాలా యాక్టివ్ గా పనిచేసింది. ఎవరు అనుకుంటారా బహుశా ఒక మెసేజ్ ట్రాన్స్మిటింగ్ మిషన్ అక్కడ పేలగలుగుతుంది, అంతటి స్థాయిలో పనిచేయగలుగుతుంది, ఎవరు ఊహించారా? అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాలను గుర్తించడంలో ఈ ముసాద్ సంస్థనే భారతదేశానికి సంపూర్ణంగా సహకరించింది. ఇన్ఫాక్ట్ మనం గతంలో చూసాం, ఇరాన్ లాంటి దేశం అటు ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున బాంబులతో, మిసైళ్లతో దాడి చేస్తుంటే ఐరన్ డోమ్ అనేటువంటి ప్రత్యేకంగా మనకు కనిపించింది. ఐరన్ డోమ్ అంటే ఇటువైపుగా సర్ఫేస్ టు సర్ఫేస్ యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి మిసైల్